బ్యాక్ టు న్యూస్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కాణిపాకంలో ఆనవాయితీ. రేపటి ధ్వజారోహణంతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కాణిపాకంలో ఆనవాయితీ. రేపటి ధ్వజారోహణంతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మోహన్ అందిస్తారు. మోహన్. ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వినాయక చవితి రోజు అయినటువంటి నేటి రోజు వినాయక స్వామి ఏదైతే చవితికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తారని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి ప్రత్యేక అభిషేకాలు చేసిన అనంతరం కూడా స్వామివారిని దర్శనార్థం భక్తులు కూడా బారులు తీరాలని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు కాణిపాక ఆలయంలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి తరలి వచ్చామని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు కూడా సమర్పించిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క దేశంలో ఎక్కడ లేని విధంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఏదైతే కాణిపాక ఆలయానికి వెలుపలుగా ఉన్నటువంటి ఒక పుష్కరిణిలో స్వయంభుగా వెలిసినటువంటి స్వామివారి కాణిపాక వినాయక ఉత్సవ విగ్రహమూర్తిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 100 సంవత్సరాల ప్రసిద్ధి చెందినటువంటి ఆలయంలో సత్య ప్రమాణాలకు కూడా నిలవుగా అని చెప్పుకోవచ్చు. ఏదైతే సత్య ప్రమాణాలు చేసేందుకు కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోపక్క కాణిపాక ఆలయంలో స్వామివారిని దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి ప్రస్తుతం మనం క్యూ లైన్లో చూసుకోవచ్చు. భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చి కూడా స్వామిని దర్శించుకునేందుకు వేచి ఉన్న పరిస్థితి కనపడుతుంది. రాత్రి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం కూడా ఇక్కడికి ప్రత్యేక అలంకరణ చేశారు. కాణిపాక బ్రహ్మోత్సవాల కోసం కూడా ప్రత్యేకంగా అలంకరించినటువంటి పుష్పాలతో స్వామివారి ఆలయం మొత్తం కూడా అందంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా రంగురంగుల పుష్పాలతో కూడా ఆలయం మొత్తం కూడా విరాజిల్లుతుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఆలయంలోని మూల విరాట్ ఏదైతే ఉందో ప్రతి ఏడాది కూడా మూల విరాట్ ఇంచులు లెక్కన కూడా ఇక్కడ పెరుగుతుందని చెప్పి కూడా భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొంత దూరంలో ఉన్నటువంటి ఏదైతే కవచాలు బంగారు వెండితో తయారు చేసినటువంటి ప్రత్యేక కవచాలు కూడా చూసుకోవచ్చు. మనము గతంలో ఇక్కడ ఉన్నటువంటి వినాయకుడు చిన్న సైజులో ఉన్నప్పుడు ఉన్నటువంటి కవచాలు, అదేవిధంగా పెద్ద సైజులో ఉన్నటువంటి కవచాలన్నీ కూడా తయారు చేసి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఏదైతే ఉభయదారులు ఉంటారో ఆ ఉభయదారులు ఇచ్చిన ఉభయంతోనే కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా
దర్శనానంతరం బయటకు వచ్చినాక ఆలయం వెలుపల ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక మండపంలో కూడా స్వామివారికి సంబంధించినటువంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజలు నిర్వహించి అక్కడికి వచ్చినటువంటి విఐపీస్ కానివ్వండి, లేకపోతే భక్తులు ఎవరైనా కూడా ప్రత్యేక పూజలు నిర్వహించుకునేందుకు డబ్బులు కట్టుంటే వారికి వేద ఆశీర్వచనం కూడా అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కాణిపాక ఆలయం లోపలికి భక్తులు కూడా అనుమతిస్తున్న పరిస్థితి కనపడుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా కూడా 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం కూడా ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా భక్తులు స్వామివారిని వినాయక చవితి రోజు దర్శించుకునేందుకు కూడా ఇక్కడికి వస్తారు. మరోపక్క రేపటి ధ్వజారోహణంతో కూడా ఇక్కడ కాణిపాక బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతుంది. వచ్చే నెల వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి బంగారు తేరు, మూషిక వాహనం, గజవాహనం ఇలా దాదాపు 16 వాహనాలపైన కూడా స్వామివారు ఇక్కడ ఊరేగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా 2 పూటలు కూడా వాహన సేవలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కాణిపాక ఆలయంలో వరసిద్ధి వినాయక స్వామి పూజలు కూడా అదే తరహాలో కూడా నిర్వహిస్తుంటారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కాణిపాకంలో అయితే భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే కొనసాగుతుంది. మధ్యాహ్నం పూట ఏదైతే ఆలయాల పూజల అనంతరం కూడా ఏదైతే ఇళ్లలో చూసుకున్నట్టు పూజల అనంతరం కూడా భక్తులు అధిక సంఖ్యలో కూడా కాణిపాకానికి కూడా తరలి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది చెప్పుకోవచ్చు. మౌనిక, రైట్ మోహన్, కాణిపాకంలో పుణ్యక్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది కాబట్టి భక్తులు వేల సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఏదే ప్రత్యేకించి ఇక్కడ ఈవోగా ఉన్నటువంటి పెంచిల్ కిషోర్ నేతృత్వంలో కూడా కాణిపాక ఆలయంలో బ్రహ్మోత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మరోపక్క వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు ఎక్కడ కూడా భక్తుల తొక్కిసలాట్లు కూడా తోపులాట్లు జరగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు కూడా అన్నప్రసాదాలు, బిస్కెట్ ప్యాకెట్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఎమ్మెల్యే పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యే కూడా నిన్నటి రాత్రి నుంచి ఇక్కడే ఉంటూ కూడా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా హైవే నుంచి కూడా ఒక రోడ్ను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేక రోడ్ని ఏర్పాటు చేసి ఆ లింక్ రోడ్ ద్వారా కూడా కాణిపాకానికి తరలి వచ్చిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క భక్తులు ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదాలు కూడా ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కాణిపాకంలో వెలిసి ఉన్నటువంటి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పడంతో ఈ నేపథ్యంలో కాణిపాక వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరము ఆలయం వెలుపల ఉన్నటువంటి ప్రత్యేక మండపంలో ఆయనకి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆశీర్వచనం అనంతరం కూడా ఆయన ఇక్కడి నుండి బయలుదేరి పక్కనే ఏర్పాటు చేసినటువంటి అన్నప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ అన్నప్రసాదాలు కూడా ప్రారంభించి భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా చేపడుతున్నారని తెలుస్తుంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ మోహన్.